అందరికి నమస్తే. మళ్ళీ ప్రభుత్వ లెక్కల మీద కుండబద్దలు కొట్టినట్టుగా కాగ్ రిపోర్ట్ వచ్చింది. కాగ్ అంటే కంట్రోల్ అండ్ జనరల్, అంటే అకౌంట్స్ లెక్కలు చూసే సంస్థ, సెంట్రల్ గవర్నమెంట్‌ది అది. వాళ్ళు ఏప్రిల్, మే ఈ 2 నెలలు, ఈ 2 నెలలు ఎందుకు ఇచ్చారంటే మనకు మార్చ్‌తోనే అయిపోతది కదా! ఫైనాన్షియల్ ఇయర్ అయిపోతది కదా! ఏప్రిల్, మే ఈ 2 నెలలలో గవర్నమెంట్‌కొచ్చిన ఇన్‌కమ్ ఎంత? ఖర్చు ఎంత? అసలు అప్పెంత? అప్పు అంటే మళ్ళీ 2 రకాల అప్పులుంటది ఇందుల. గ్యారంటీడ్ అప్పులు, నాన్ గ్యారంటీడ్ అప్పులుంటాయి. గ్యారంటీడ్ అప్పులు మాత్రమే కాగ్ తీసుకుంటది. నాన్ గ్యారంటీ అప్పులు తర్వాత తెలుస్తాయి అవి. ఇట్లా చేసిన తర్వాత ఈ కాగ్ ఇచ్చిన రిపోర్ట్ చూసిన తర్వాత తెలంగాణ ఏమైతుంది? తెలంగాణలో ఏమైతుంది? తెలంగాణ ఎక్కడ పోతుంది? మనం ముందరకు పోతున్నామా? వెనుకకు పోతున్నామా? మన పరిస్థితి ఏంది? మన ప్రభుత్వ పరిస్థితి ఏంది? మనం ఎంచుకున్న ప్రభుత్వం ఏం చేస్తుంది? అన్ని విషయాల మీద తేటతెల్లం అయిపోయింది. కుల్లంకుల్ల మొత్తం. మీకు చెప్తా వాళ్ళు ఇచ్చిన రిపోర్టును. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాళ్ళు ఇచ్చిన లెక్క. అందుకే నేను అల్లికి వెళ్ళి పూజకు పూజ అని చెప్పిన. దాని అర్థం ఏంటంటే ₹1000 వస్తే ₹1000 ఖర్చు అవుతాయి. ₹1000 అప్పు తెస్తాం, ₹1000 ఖర్చు పెట్టేస్తాం. మళ్ళీ ఇవన్నీ కాదన్నట్టు అన్నీ వృధా ఖర్చులు పెడుతున్నారు. వృధా ఖర్చులు కూడా మీకు చెప్తా. ముందు ఏప్రిల్ అనంట 16,473 కోట్లు వచ్చినాయంట. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తుంటారు గుర్తుందా? ఎవ్రీ మంత్ 18,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి, కానీ మన ఖర్చు 22,000 కోట్లు అవుతుంది, ఇంకా 4-5,000 కోట్ల రూపాయలు తక్కువ వస్తుంది అని. అదంతా ట్రాష్, అది అబద్ధం అని కాగ్ రిపోర్ట్ చెప్తుంది. గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ 18,000 కోట్లు కాదు, 16,000 కోట్లు కాదు. ఇక్కడ చూసినట్టు ఇక్కడ 16,000 కోట్లు కనిపిస్తుంది కదా, దానిలో అప్పు ఉంది. చూపిస్తాను మీకు నేను. ఏప్రిల్లో 16,473 కోట్లు అంట. ఏం పెరగలే, సేమ్ అంతకుముందు ఒక 6 మంత్స్ నుంచి చూస్తే అంతకుముందు సంవత్సరం అంటే మార్చ్, ఫిబ్రవరి, జనవరి, అంతకుముందు డిసెంబర్ వరకు 3 నెలలు చూస్తే ఎంత ఉందో అంతే ఉంది. ఏం పెరగలే వ్యవస్థ. ఎప్పుడైనా సరే ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత ఒక కొత్త ఉత్సాహంతో గవర్నమెంట్ పనిచేస్తుంది. అకౌంట్ డిపార్ట్మెంటు చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే ఇన్కమ్ పెరుగుతుంది, కొత్త జోషు, కొత్త బడ్జెట్ కేటాయింపులు ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ దివాలా తీసింది. గవర్నమెంట్కి వచ్చేది లేదు, గవర్నమెంట్ ఇచ్చేది లేదు. ఇక్కడ ఏప్రిల్లో 16,473 కోట్లు వచ్చినాయి. తర్వాత మే నెలలో 16,349 కోట్లు వచ్చినాయి. ఇంకా 130 కోట్లు తక్కువనే వచ్చినాయి మేకు వచ్చే వరకు. మొత్తం 2 నెలల లెక్క చెప్పింది కాగు. 32,823 కోట్లు వచ్చినాయి. సరే 32,823 కోట్లు వస్తే మంచిదే కదా అనుకునే లోపలనే దీనిలో 10,000 కోట్ల అప్పే ఉందంట. గ్యారంటీడ్ అప్పులు, ఆర్బీఐకి బాండ్లు పెట్టి తీసుకుంటారు కదా అది. ఇంకా కార్పొరేషన్స్ ద్వారా తీసుకునేది అది వేరే ఉంది. ఆ లెక్క అంతా చూస్తే 2 లక్షల కోట్లు మించిపోయింది మొత్తం 17,400 కోట్లు అప్పు చేసారు 3 నెలల్లో. అయితే ఈ లెక్కను చూస్తే ఎవ్రీ మంత్ 2 మంత్స్ కలిసి 22,823 కోట్లు వచ్చినాయి. అంటే నెలకు 11,411 కోట్లే వచ్చినాయి. రేవంత్ రెడ్డి చెప్తున్న 18,000 కోట్లు ఎక్కడుంది? 11,411 కోట్లు. చాలా దారుణమైన సిచ్యువేషన్. నేను అందరి అబ్జర్వేషన్ తెలంగాణ జనానికి కూడా బాగా గుర్తుంది. 2023 మార్చు 23 మార్చు కాదు, 2024 మార్చు అంటే ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా స్టార్టింగ్లో నెలకు 14,000 కోట్లు వచ్చేది. అంతకుముందు దాదాపు ఇది ఒక 1 ఇయర్ నుంచి యావరేజ్గా ఇట్లే మెయింటైన్ అవుతుంది. ఓ నెల 500 తక్కువ, ఓ నెల 500 ఎక్కువ. మనకు 2014 నుంచి తెలంగాణ వచ్చినప్పటి నుంచి పెంచుకుంటూ పెరుగుతూ వచ్చింది, ఇక్కడ దాకా వచ్చింది. ఎట్లా పెరిగింది అని అంటే జనాలకు డబ్బులు పంపు చేసినప్పుడు జనాల దగ్గర నుంచి మళ్ళీ రివర్స్ వస్తాయి. జనం రైతు భరోసా ఇస్తే అవి ఎన్నో దగ్గర ఖర్చు పెడతారు, అవన్నీ మళ్ళీ గవర్నమెంట్కి వస్తుంది ఇన్కమ్. మార్కెట్లో ఫ్లోటింగ్ మనీ, ఇప్పుడు నాకు ₹1000 ఉన్నాయనుకున్నా జేబులో, అవి అట్లే మడత పెట్టుకొని ₹1000 ఎన్ని రోజులు ఉంటా? ఒక రోజో 2 రోజులో, వారం రోజులకో, 10 రోజులకో ఎన్నో దగ్గర ఖర్చు పెట్టక తప్పదు కదా. చాయ్ తాగుతామో, లేకపోతే టిఫిన్ చేస్తామో, ఇంట్లో ఖర్చో, లేకపోతే ఇక్కడ కరెంటు బిల్లో ఏదో ఒకటి కడతా, అయిపోతుంది. అవి ఎడిపోతాయి, గవర్నమెంట్కి పోతాయి. అట్లా ఇట్లా ట్యాక్స్ల రూపంలో కానీ, లేకపోతే వ్యాట్ల రూపంలో కానీ పెట్రోల్ డీజిల్ పోసుకుంటే పోతుంది. అట్లా గవర్నమెంట్కే వస్తాయి. ఈ 14,000 కోట్ల రూపాయలను పెంచాలి యాక్చువల్ గవర్నమెంట్ 14,000 కోట్లు ఈ సంవత్సరం కనీసం ఒక 15,000 కోట్లు, ఒక 1,000 కోట్లు టార్గెట్. ఈ జనాలను తప్పుదో పట్టినకనే 2047కు $1 ట్రిలియన్ పెడతామని చెప్తారు. 2047కు వీళ్ళు ఎవరు ఉండరు, వీళ్ళు 28కే ఉండేటట్లు లేరు. ఇంకా 47 దాకా ఎందుకు అంటే ఇప్పుడు ఏం మేము అడగండి మమ్మల్ని,
నేను ఇప్పుడు ఎట్లుంటుందంటే పిల్లగాడు 5th క్లాసు 6th క్లాస్లో తక్కువ మార్కులు వస్తుంటే అరే బాబు తక్కువ వస్తున్నాయి మార్కులు చదువుకోరని చెప్తే మీరు అడగర్రి నేను 10th క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వస్తా 10th క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చు తర్వాత ముందు 5వ తరగతి చదవాలి కదా 2047లో కొడతారంట వీళ్ళు అంటే అప్పటిదాకా అడగొద్దని అర్థం ఇక్కడ చూస్తేనేమో ఇట్లా దివాలా తీసింది 11,411 కోట్లు పైసలు లేవు పైసలు లేనప్పుడు ఏం చేయాలి కాళ్ళు ఎంత దూరం పోతాయో అంతే దూరం ముడుచుకొని గుడిసెలు ఎంత పడితే అంతే ముడుచుకొని పండుకోవాలి కానీ వృధా ఖర్చు తెలంగాణ తల్లి విగ్రహాల పేరు మీద 20 కోట్ల రూపాయల ఖర్చు 20 కోట్లు మొన్న రైతు భరోసా ఇచ్చిన సంబరాలు ఉన్నాయి చూడు దానికి 150 కోట్ల ఖర్చు అంట ఇక్కడ చూసిన నేను తెలంగాణ రైతులకు రైతు భరోసా ఇచ్చి అది సగం ఇచ్చి చాలామందికి ఇవ్వకుండా 150 కోట్లు ఖర్చు పెట్టి సంబరాలు వీళ్ళ గవర్నమెంట్ వచ్చిందని సంబరాలు చేసుకుంటే దానికి ఒక 300-400 కోట్లు అందాల పోటీలతోనే ఏమొచ్చిందో ఇప్పటికి కూడా గవర్నమెంట్ దగ్గర ఏమన్నా ఉంటే చెప్పాలి ఏమన్నా టిక్లీల కంపెనీలు వచ్చినాయా లేకపోతే పౌడర్ల కంపెనీలు వచ్చినాయా పౌడర్లు రుద్దుకునే పఫ్లది ఏమన్నా కంపెనీ వచ్చిందా ఏమొచ్చిందో తెలియదు కానీ 250 కోట్లు పైనంగా బదనామైంది తెలంగాణ మళ్ళీ ఓ ఇద్దరు ఆ మిస్సింగ్ నేను గెలకడంతోన దానికి 200 చిల్లర కోట్లు ఖర్చు ఇట్లా ఇంకా ఎన్ని ఖర్చులు అంటే వృధా ఖర్చులు తిక్క ఖర్చు పెడుతున్నారు ఎట్లుంటుంది అంటే మన పైసలు అయితే చూసుకొని ఖర్చు పెడతాం మంది పైసలాయే ఇంకా రుద్దుడు మొన్న అంటాడు ఇంకా ఇట్లా ఈ దివాలా తీసినాకనే స్కీమ్స్ అన్ని స్కీమ్స్ ఏంటివి యువ వికాసం స్కీమ్ ఈ సంవత్సరం లేదు ఈ సంవత్సరమే లేదంట యువ వికాసం స్కీమ్ పాపం ఆ యువ వికాసం స్కీమ్ వాళ్ళు నాకు ఫోన్ చేశారు 2-3 16 లక్షల అప్లికేషన్స్ వస్తే 4 లక్షల మందిని సెలెక్ట్ చేశారు కదా ఈ సెలెక్ట్ అయిన వాళ్ళు అకౌంట్లు మొత్తం బ్లాక్ లిస్ట్లో పెట్టిండ్రు బ్లాక్లు అంటే అవన్నీ లాగ్ చేసి పెట్టిండ్రు పాపం వాళ్ళు ఓపెన్ చేసిన అకౌంట్లు వీళ్ళు ఓపెన్ చేసిన అకౌంట్లు కావు అవి వాళ్ళ పర్సనల్ అకౌంట్లు వాళ్ళకు జీతం వచ్చేదో అన్నో ఇన్నో పని చేసుకుంటే వచ్చేదో ఆ గూగుల్ పే పైసలో షాపులో అవో ఇవో వచ్చేవి ఆ అకౌంట్లు పైసలు తీయరాకుండా చేసిర్రు అకౌంట్లో వేస్తున్నారు కానీ తీయనికి వస్తలేవంట నాకు వేములవాడ నుంచి ఫోన్లు వచ్చినాయి మేము సెలెక్ట్ అయ్యి పాపాత్ములమైనం యువ వికాసం స్కీమ్ అని మా అకౌంట్లు మొత్తం లాగ్ చేసి పెట్టిండ్రు బ్యాంకు అడిగితే మాకు సంబంధం లేదు గవర్నమెంట్ అడగని అని చెప్తున్నారంట మీరు ఈ స్కీమ్ ఇవ్వకున్నావా కనీసం ఆ అకౌంట్స్ అన్న ఓపెన్ చేశారు వాళ్ళ పైసలు వాళ్ళు వాడుకుంటారు ఈ అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయినట్టే ఆయన కథ వీళ్ళు ఇచ్చింది లేదు చేసింది లేదు ఇక ఇక్కడ వద్దాం మళ్ళా ఇట్లా గవర్నమెంట్కు 11,411 అంటే ఆల్మోస్ట్ ఈ 2 months యావరేజ్గా చూసుకుంటే మనకు మామూలుగా రావాల్సిన దానికన్నా 2,500 కోట్ల రూపాయలు తక్కువ వస్తున్నాయి 2,500 కోట్ల రూపాయలు ఎవ్రీ మంత్ ఇన్కమ్ నేను చెప్పేది ఇన్కమ్ గవర్నమెంట్కి రెగ్యులర్గా వచ్చే ఇన్కమే 2,500 కోట్ల రూపాయలు నష్టం వస్తుంది ఇక మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు మొన్ననే ఫ్లైఓవర్ ఓపెనింగ్ రోజు హైదరాబాద్ సెంట్రల్ సిటీ భూముల్లో ఖచ్చితంగా పెట్టి తీరుతాం ఏంటివి ఐటీ కంపెనీలు పెట్టి తీరుతా అంట వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దావోస్ పోయినరు అమెరికా పోయినరు జపాన్ పోయినరు ఎక్కడెక్కడో పోయినరు ఓసారి 40,000 కోట్లు వచ్చినాయంటారు ఓసారి 2,70,000 కోట్లు మొత్తం 3-3.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయని చెప్పారు ఇప్పటికీ ఒక్క కంపెనీ కూడా ముగ్గు పోయలే శంకుస్థాపన చేయలే ఇప్పటికీ ఒక్క కంపెనీ కూడా లాంచ్ కాలే ఒక్కరికి ఉద్యోగం కూడా ఇవ్వలే ఆడ ఐటీ ఇప్పుడు ఆల్రెడీ ఇరకపోయి 10,000 కోట్ల కాడ కుదబెట్టినరు ఆయన ప్రెషర్ పెడుతున్నాడు నాయన ఏంది ఇదంతా కిస్సా మా 10,000 కోట్లు మాకు గట్టుండ్రి అని వాళ్ళని అడుగుతున్నారు 10,000 కోట్లు వాళ్ళని సంతృప్తి పరచడానికి ఆ 10,000 కోట్ల భారం ఉంటుంది చూసినావా ఎవరన్నా మన ఇంటి మీదకి వస్తారనుకో అప్పు ఇస్తావా అయ్యావా అంటే అరే ఒక్క నిమిషం అన్న అని మనం ఎవరితో మాట్లాడుతున్నాం అన్న ఏమైంది పైసలు వస్తున్నాయి కదా మన భూమికి వస్తుంది గిరాకు వస్తుంది కదా అన్న ఇస్తామే మాట్లాడినా కదా సేమ్ అట్లే ఆ 10,000 కోట్ల కోసం ఎంబడబడితే రేవంత్ రెడ్డి గారు మేము హైదరాబాద్ యూనివర్సిటీ భూముల్లో ఖచ్చితంగా మేము ఐటీ టవర్స్ పెడతామంటే ఆ భూమి ఖచ్చితంగా అమ్ముతామని నిజంగా కూడా గవర్నమెంట్ భూముల కోసం వెతుకుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ కనీసం ఎకరాకు 100 కోట్లు వచ్చే భూమి అమ్ముతే తప్ప కనీసం గవర్నమెంట్ నడిపే పరిస్థితి లేదంట ఇంకా తెలంగాణలో 100 కోట్లు పలికే భూములు ఏడున్నాయి అన్నీ ఉన్నాయి ఆడ ఈడ అమ్ముదామని చూస్తే 2 కోట్లు 1.5-3 కోట్లు వస్తుంది ఆ కూగడిపల్లిలో ఆడ ఈడ చిన్న చిన్న హౌసింగ్ బోర్డు భూములు అమ్ముకుంటే 2 కోట్లు 3 కోట్లు వస్తుంది అది ఉత్తగా బెల్లం నాకు పడేస్తుంది గవర్నమెంట్ 2 కోట్లు అనేది ఆ నుంచి కూగడిపల్లి నుంచి ఇక్కడికి వచ్చే లోపల అయిపోతుంది గవర్నమెంట్ అకౌంట్లో ఇట్లా అయిపోతాయి కాబట్టి 100 ఎకరాలు అమ్మే జాగా ఏడలేదు ఆడనే ఉంది హైదరాబాద్ యూనివర్సిటీ భూములే 100 ఎకరాలు 100 కోట్లు పోతాయి ఎకరా అది 400 ఎకరాలు పోతే 40,000 కోట్లు వస్తే
ఈ సంవత్సరం అంతా నడపవచ్చు, వచ్చే సంవత్సరం దివాలా తీస్తాం, తర్వాత చూసుకుందాము అని ప్లాన్ చేశారు. దానికోసమని ఎట్లయినా మేము అమ్ముతాం. ఎట్లా అమ్ముతారు? సుప్రీంకోర్టులో ఉంది అది. అది అడవి అని చెప్పింది సుప్రీంకోర్టు. ఎట్లున్నదంటే మనవడికి చేత కాకపోతే, మనవడికి సంపాదించడం చేత కాకపోతే, తాత సంపాదించిన ఆస్తిని అమ్మి రోజు షోపుటకు తిరుగుతారు చూడు, ఆ తంతా అయిపోయి ఇప్పుడు మన రాష్ట్ర పరిస్థితి. ఆ భూములు అమ్ముకుంటే తప్ప నడిపే పరిస్థితి లేదు. ఇన్కమ్ పోయింది, దివాలా తీసింది. మొన్న శ్రీధరబాబు గారు ఒక మాట అన్నారు, రియల్ ఎస్టేటు అంతకుముందు కన్నా బాగుందంట. ఇక నయ్యం జనాలకు పోయి చెప్పలేదు, ఎన్నో మైక్ల ముందు మాట్లాడాడు. రియల్ ఎస్టేట్ బాగుంటే మీరు ఎవ్వరు చెప్పాలని అవసరం లేదు, జనాలకే తెలుస్తుంది. దాని మీద బతికేది జనాలే, తర్వాత ఇన్కమ్ మీకు వస్తుంది. వాళ్ళు బతికితేనే మీకు ఇన్కమ్ వస్తుంది. రియల్ ఎస్టేట్ బాగుందని చెప్తున్నారు. అబద్ధాలు చెప్తే కూడా అది అరే నిజమే కదా అనిపించాలి. అబద్ధాన్ని కూడా నిజం అనే విధంగా కనబడాలి. రియల్ ఎస్టేట్ పెరిగింది పోయినసారి కన్నా ఇప్పుడే బాగుంది అని అంటే అది జనాలు బతికేతోళ్ళు ఎంతమంది రియల్ ఎస్టేట్ మీద ఎన్ని రంగాలు ఉంటాయి. సిమెంటు, ఇసుక, ఇటుక, కట్టె, దాన్ని వేసే కార్మికులు, పెయింటరు, వడ్రంగి, బండలేసేతోళ్ళు, సీకులేసేతోళ్ళు ఎంతమంది ఉంటారు. అన్ని దివాలా తీసింది అన్ని షాపులు. బాగుందని చెప్తారు వీళ్ళు. ఎనీవే తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఎట్లుందంటే మొత్తం పోయినాయి. మజిల్స్ పోయినాయి, మజిల్స్ బొగ్గలు అన్నీ పోయినాయి, ఇప్పుడేం లేవు. ఇంకా స్కెల్టన్ కనుక రెడీగా ఉంది. స్కెల్టన్ అంటే బోన్స్ మాత్రమే ఉంటాయి. మొత్తం ఇప్పుడు చర్మన్ కాడు ఉంది. క్యాన్సర్ వచ్చింది, ఏమేమి వచ్చినాయి అన్నాడు కదా, అవన్నీ ఇప్పుడు వచ్చినాయి. మన తెలంగాణకు అవి రాకూడదు, మనం కోరుకోకూడదు. కానీ వ్యవహారం వల్ల వచ్చింది. ఆ వచ్చిందనే చెప్తుండ్రు రేవంత్ రెడ్డి గారు. కాకపోతే రేవంత్ రెడ్డి చెప్పింది అబద్ధం అని కాగు చెప్పింది. 18,000 కోట్లు వస్తలేవు, ఏమొస్తలేవు, అన్ని అబద్ధాలని కాగు రిపోర్ట్ చూస్తే అర్థమైంది. ఇంకా దీన్ని బట్టి మన రాష్ట్ర పరిస్థితి ఏంది, మన పరిస్థితి ఏంది అనేది మనం ఒక అంచనా వేసుకునే అవకాశం అయితే దొరికింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.